శ్రీరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలితే పరామర్శించలేదు, కానీ సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించిందని, కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి శ్రీరెడ్డిని పిలవలేదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతూ. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, శ్రీరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని, జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలితే సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోలేదు, కానీ సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించింది. అటువంటి శ్రీరెడ్డిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించలేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా ఆ మీటింగ్కి శ్రీరెడ్డి ఎందుకు దూరంగా ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీరెడ్డి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అవునన్నా కాదన్నా. ఎవరు ఎందుకు చూస్తారు శ్రీరెడ్డిని అనేది వేరే విషయం. ఆమె అయితే ఇన్ఫ్లుయెన్సరే, ఎందుకంటే ఆమె ఒక వీడియో చేసి పెడితే చాలామంది చూస్తారు. అయితే చాలామంది చూడాలి అనే ఉద్దేశంతో శ్రీరెడ్డి ఎలా చేస్తుంది అంటే ఏమేమి అస్త్రశస్త్రాలు వాడుతుంది అనేది ఇప్పుడు వైసీపీకి ఎన్నికల సమయంలో మింగుడుబడని విషయంలాగా తయారైంది. అసలు శ్రీరెడ్డిని వదిలించుకోవాలి అనే ఒక ఉద్దేశం ఒక 5-6 నెలల క్రితమే వైసీపీ వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఆమెను వదిలించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఓకే, ఆమె వదలట్లా. అయితే ఎందుకు వదిలించుకోవాలని చూస్తున్నారు అంటే, శ్రీరెడ్డి నోరు ఒక పబ్లిక్ కొళాయి కంటే హీనంగా, పబ్లిక్ పాయకానా కంటే హీనంగా ఉంటుంది. దానివల్ల మనకి అంత మంచిది కాదు అనే ఉద్దేశం వైసీపీ వాళ్ళకి వచ్చింది ఆల్రెడీ. వచ్చి వాళ్ళు ఆమె మాట్లాడిన దానికి స్ట్రైకులు కొట్టించడం మొదలెట్టారు. అవి ఎవరు కొడుతున్నారు ఆ స్ట్రైకులు అని చూసుకుంటే శ్రీరెడ్డికి వైసీపీ పార్టీ వాళ్ళే కొడుతున్నారు అనే సంగతి తెలిసిపోయి ఆమెకి ఈ వీడియోల మీద వచ్చే ఆదాయం తగ్గిపోయేసరికి ఆమె కన్నీరు మున్నీరు అయిపోతా శ్రీరెడ్డి వీడియో చేసి పెట్టింది. ఏంటన్నా నిన్ను నమ్ముకున్నందుకు ఇదేనా చేసేది, అది ఇది అని రకరకాలు పెట్టేసరికి మరి ఏమనుకున్నారో ఏమో. ఇప్పుడు ఈ సందర్భంలో శ్రీరెడ్డిని మనము ఎన్నికల ముందు, రాబోయేది ఎన్నికల సమయం, ఈ టైంలో మనము శ్రీరెడ్డిని వదులుకుంటేనే ఎక్కువ నష్టం వస్తుందేమో అనే ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళు ఆ స్ట్రైకులు కొట్టించడాలు అవన్నీ ఆపేసి ఆమె జోలికి వెళ్ళకపోయేసరికి మామూలు పద్ధతిలో విజృంభించుకుంటా వీడియో చేస్తూ ఉంది. కానీ వైసీపీ ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, శ్రీరెడ్డి వాళ్ళ తాలూకు మనిషి కాదు. శ్రీరెడ్డి తన అభీష్టం మేరకు, తన ఇష్టం మేరకు మాత్రమే వీడియోలు చేస్తుంది. జగన్న దగ్గర నుంచి స్క్రిప్ట్ వెళ్ళక్కర్లేదు శ్రీరెడ్డికి. స్క్రిప్ట్తో పని లేకపోకుండా శ్రీరెడ్డి చేస్తుంది వీడియోలు అనేది ప్రపంచానికి అర్థం కావాలనేది వీళ్ళ ఉద్దేశం. అంటే శ్రీరెడ్డి చేసిన దానివల్ల వచ్చే మంచి మన ఖాతాలోకి, శ్రీరెడ్డి వల్ల వచ్చే చెడు శ్రీరెడ్డి ఖాతాలోకి. అంటే ఇది చాలా తెలివైన వ్యూహం, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీరెడ్డి నోటి దురుసు, పిచ్చి మాటలు అవి మనమే అనిపించినట్టు ఉండకూడదు, కానీ శ్రీరెడ్డి మళ్ళీ మనకు అవసరమే. శ్రీరెడ్డి ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనకు వద్దు. ఇది వాళ్ళ వ్యూహం. ఓకే, దానిలో భాగంగా శ్రీరెడ్డికి మాకు సంబంధం లేదు అని చెప్పదలుచుకున్నారు వీళ్ళు. స్ట్రైకులు కొట్టకుండా, తన ఆదాయానికి గండి కొట్టకుండా తనకి ఉపకారం చేశారు. కానీ శ్రీరెడ్డి వల్ల ఏదైనా అపకారం జరిగితే మనకు జరగకుండా ఉండాలి అంటే శ్రీరెడ్డికి మాకు సంబంధం లేదు చెప్పాలనుకున్నారు. దానిలో భాగంగానే వైజాగ్ మీటింగ్కి పిలవల.
లేదు అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తానికి చూసుకుంటే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తాన్ని ఒకవైపు పెడితే, ఒకవైపు ఒక్కటే శ్రీరెడ్డి ఒకటే ఒకవైపు. ఎందుకంటే శ్రీరెడ్డి ఏమైనా మాట్లాడగలదు, ఎంతైనా మాట్లాడగలదు. భయము, భక్తి, భీతి ఏమీ లేదు అసలు. మొత్తం అన్నిటినీ తీసి లాకర్లో పెట్టేసింది. ఏమైనా మాట్లాడుతుంది, ఎంత చెత్త అయినా, ఎంత నాన్ సెన్స్ అయినా మాట్లాడుతుంది. పైగా ఈ జగన్మోహన్ రెడ్డికి నేను సపోర్ట్ ఇస్తున్నాను అనే ఒక ట్యాగ్ తోటి తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తను వేరే పనులకు కూడా దాన్ని వాడుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను శ్రీరెడ్డిని తెలివిగా వాడుకుంటున్నాను అనుకుంటున్నాడు, కానీ శ్రీరెడ్డి కూడా తెలివిగా జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటుంది. అంటే ఒక పాపులర్గా ఉన్నప్పుడు ఆమె వేసే పిచ్చి వేషాలన్నీ, ఆమె తిట్టే తిట్లన్నీ, ఆమె చేసే వంటలన్నీ, ఆమె చేసే ఎక్సర్సైజ్లన్నీ అన్నీ కూడా ఎంతో కొంత బూతు సినిమాల మాదిరి ఉంటున్నాయి. దానివల్ల ఆమె పాపులర్ అవుతుంది. పైగా ఈమెకు ఒక రాజకీయ రంగుతోటి మళ్ళీ కొంచెం సొసైటీలో ఒక గౌరవప్రదమైన స్థానం అని నేను అనను, కానీ పాపం మొత్తం అదే కాదు, కొంచెం ఈ వేరియేషన్ కూడా ఉంది దగ్గర, ఈ డైమెన్షన్ కూడా ఉంది అనేది చూపించుకోవాలనే తెలివితేటలు శ్రీరెడ్డి దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి? చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, మొత్తం తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని అందరినీ తిట్టాలి. కానీ మళ్ళీ తను తిట్టించినట్టు ఉండకూడదు. తను తిట్టించినట్టు ఉందనుకోండి, ఏంటి బూతులు మాట్లాడే శ్రీరెడ్డి కూడా నీకు సపోర్ట్ చేస్తుందా? నువ్వు ఆమెను సపోర్ట్ చేస్తున్నావా? ఆమె నోరు తెరిస్తే అన్ని బండ బూతులే కదా అని అంటారని ఆ మాట అనిపించుకోకుండా ఉండటం కోసం ఈ తెలివితేటలు అనమాట. అంటే వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అంటే, నువ్వు ఒక అందుకున్నావు, నేను ఒక అందుకున్నా. నీ పని నీకు నేను చేసి పెడతా, నా పని నువ్వు నాకు చేసి పెట్టు. నా ఉపయోగం నాకు, నీ ఉపయోగం నీకు. వాళ్ళిద్దరు బ్యాలెన్స్ షీట్ అట్లా ఉంది. కానీ ప్రపంచానికి మట్టుకు శ్రీరెడ్డికి వైసీపీకి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు మేడం? మొన్న జగన్మోహన్ రెడ్డికి రాయితో దాడి జరిగినప్పుడు అంటే కుటుంబ సభ్యులే స్పందించలేదు, కానీ సోషల్ మీడియా వేదికగా చేసుకొని శ్రీరెడ్డి కన్నీరు మున్నీరుగా వెలిపించింది కదా. మరి అది ఆమె ఇష్టం, ఆమె వ్యక్తిగతం, ఆ బాధ ఆమె వ్యక్తిగతం, అంతేగాని మాకు సంబంధం లేదు. నిజంగా మాకే సంబంధం ఉంటే వైజాగ్లో మీటింగ్ కామన్ ఎందుకు పిలుస్తాం కదా. అంటే లోపాయికారిగా సంబంధాలు ఉన్నాయి, కానీ బైక్ మాత్రం సంబంధం లేనట్లుగా నటిస్తున్నారు అంటారు. అంటే ఇది ఒక ముసుగు పార్టీ. వైసీపీ పార్టీ అనేది ముసుగు పార్టీ. ఈ ముసుగు పార్టీ లోకల్గా ఒక రకమైన ముసుగు, జాతీయ స్థాయిలో ఇంకొక రకమైన ముసుగు వేసుకున్నదని మనందరికీ తెలుసు. బీజేపీ తోటి లోపాయికారి ఒప్పందం చేసుకుంది. అలా అని కేంద్రం నుంచి ఏమైనా నిధులు రాబట్టలా. ఎందుకు లోపాయికారి ఒప్పందం ఉంది బీజేపీ తోటి? తన కేసుల విషయమే లోపాయికారి ఒప్పందం ఉంది. ఇలా ప్రతి విషయంలోనూ ప్రతి చోట తన అవసరాలు, తన ప్రయోజనాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి పడతాయి. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మరి దానిలో భాగమే కదా. మిగతా అన్నీ ఎలా ఉన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక తీర్మానం అడిగాం, చేయొచ్చు కదా. ఏమో వాళ్ళతో ఎందుకు పేచి పెట్టుకోవాలి? మోడీతోటి, అమిత్ షా తోటి నేను ఎందుకు పేచి పెట్టుకోవాలి? ఈ రాష్ట్రం ప్రజల కోసం, నా కోసం అయితే నేను పేచి పెట్టుకుంటా, నా కోసం అయితే అవసరమైతే నేను రాజీ పెడతా. ఇది నా స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలన్నీ ఇలాగే ఉంటాయి. దానికి ఏమి ఈ శ్రీరెడ్డి విషయం మినహాయింపు కాదు. శ్రీరెడ్డి లాంటి వ్యక్తి మా సోషల్ మీడియా పర్సను అని ఒప్పుకోవటం వీళ్ళకి ఇష్టం లేదు. ఆమె చెప్పుకోవచ్చు, ఆమె ఎంతైనా చెప్పుకోవచ్చు, మేమేమైనా ముద్ర వేసామా, మేము ఒప్పుకున్నామా అని మాట్లాడతారు. అవన్నీ ఆమె వ్యక్తిగతం అండి. ఓకే. అందుకని ఇక్కడ
శ్రీరెడ్డి కూడా ఎందుకు బాధపడట్లేదు మీటింగ్కు పిలవలేదని? ఆమెకు కావాల్సింది ఆమెకు దొరుకుతుంది, మీటింగ్కి వెళ్తే ఎంత వెళ్ళిపోతే ఎంత, ఓకే ఇది లెక్క. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ముసుగు మనుషుల వల్ల రాజకీయాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయి.